నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 30వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ మాస బహుళపక్ష నవమి తిథి మధ్యాహ్నం 12:19 వరకు తదుపరి దశమి తిథి. రేవతి నక్షత్రం ఉదయం 7:34 వరకు తదుపరి అశ్విని నక్షత్రం. అతిగండ యోగం సాయంత్రం 4:15 వరకు తదుపరి సుకర్మ యోగం. గరజకరణం మధ్యాహ్నం 12:19 వరకు. వణిజకరణం రాత్రి 11:21 వరకు తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 2:47 నుండి 4:09 వరకు. అమృతకాలం రాత్రి 11:34 నుండి 1:06 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం రాత్రి 1:26 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:37 అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:09 నుండి 6:02 వరకు. రాహుకాలం సాయంత్రం 5:16 నుండి 6:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:37 నుండి సాయంత్రం 5:16 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:59 వరకు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఈ రోజు త్రిలోచన నవమి. వివాహిత జంటలు తమ సుఖ వైవాహిక జీవితం కోసం ఈ రోజు ఉపవాసం ఉండి శివపార్వతుల పూజ చేస్తారు. ఆదివారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు ఉదయం 7:34 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ శివస్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.